Dear students, welcome to my classroom. లాస్ట్ క్లాస్లో మనం ద్విపది చేత లేదా త్రిపది చేత ఎలా గుణించాలో చూసాం. అట్లాగే అభ్యాసం 11.3లో కొన్ని సమస్యల్ని కూడా సాధించడం జరిగింది. ఈరోజు మరికొన్ని సమస్యలు చూద్దాం. మూడవ సమస్య, సూక్ష్మీకరించండి. మొదటిది x - 2y into y - 3x plus x plus y into x minus 3y minus y minus 3x into 4x minus 5y అని ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని సూక్ష్మీకరించమంటున్నారు. మరి చూద్దామా సాధన. ముందుగా ఇవ్వబడిన సమాసాన్ని రాసుకుందాం. x minus 2y into y minus 3x plus x plus y into x minus 3y minus of y minus 3x into 4x minus 5y అంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి గమనించినట్లయితే 3 ఇక్కడ ఈ ద్విపది చేత, మళ్ళా ఈ ద్విపది చేత, ఈ ద్విపది చేత గుణిస్తూ ఆ వచ్చే లబ్ధాల మొత్తాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి 2 ద్విపదుల గుణకారం చేస్తూ ఆ వచ్చిన లబ్ధాల మొత్తాన్ని సూక్ష్మీకరించాలి. సో ముందుగా చూద్దామా. అయితే ఏ విధంగా చేస్తాం మనం ఇక్కడ చేసేటప్పుడు? మొదట x - 2y y - 3x చేత గుణిద్దాం. ఆ తర్వాత x plus y ని x - 3y చేత గుణిద్దాం. ఆ తర్వాత మైనస్ ఆఫ్ y - 3x ని 4x - 5y చేత గుణిద్దాం. ఓకే, మరి x - 2y ని y - 3x చేత గుణించేటప్పుడు ఏం చేస్తాం? x లో ఈ మొదటి ద్విపదిలోని ప్రతి పదాన్ని కూడా ఈ రెండవ ద్విపదితో గుణిస్తాం. అదేవిధంగా ఈ రెండవ ద్విపదికి, ఈ రెండవ లబ్ధానికి, ఆ తర్వాత ఈ మూడవ లబ్ధాన్ని తీసుకుంటాం. సో x ఇంటూ y - 3x మైనస్ 2y ఇంటూ y - 3x, అట్లాగే ప్లస్ x ఇంటూ x - 3y ప్లస్ y ఇంటూ x - 3y, అట్లాగే మైనస్ y ఇంటూ 4x - 5y మైనస్ -3x ఇంటూ 4x - 5y. అయితే ఇక్కడ మళ్ళీ మనం xని ఈ రెండు పదాల చేత, -2yని ఈ రెండు పదాల చేత ఆ విధంగా గుణిస్తూ రాస్తాం. అయితే ఈసారి మనం నేరుగా రాసేద్దాం. నేరుగా గుణించేసి ఎట్లా గుణిస్తాం? ముందు x ఇంటూ y xy, ఆ తర్వాత x ఇంటూ -3x, ముందు గుర్తులు గుణించుకుందాం, తర్వాత స్థిర రాశులు గుణించుకుందాం, తర్వాత చరరాశులు గుణించుకుందాం. ఇది ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ గుణకం 1 ఇంటూ 3 x ఇంటూ x స్క్వేర్, ఆ విధంగా. అట్లాగే -2y ఇంటూ y అంటే ముందు -2 ఇంటూ 1 -2, y ఇంటూ y స్క్వేర్. ఆ విధంగా ప్రతి పదాన్ని ప్రతి పదం చేత గుణిస్తూ రాస్తే చూడండి, ఈ విధంగా మొత్తం ఎన్ని పదాలు వస్తాయి మనకు? 2 2 4, ప్రతి ద్విపది లబ్ధానికి 4 పదాల చొప్పున 3 ద్విపది లబ్ధాలకు 3 × 4 12 పదాలు వస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఇందులో మనకు సజాతి పదాలు ఏమైనా ఉంటే సూక్ష్మీకరించుకొని రాస్తాము. ముందుగా x² పదాలు చూద్దాం. x² పదాలు ఏమున్నాయి ఒకసారి చూడండి. -3x² ప్లస్ x² ప్లస్ 12x². సో ఏమవుతుంది? -3 ప్లస్ 1 -2, -2 ప్లస్ 12 అంటే ఏమవుతుంది? 10x². అదేవిధంగా అట్లాగే ఇప్పుడు xy పదాలు చూద్దామా. xy ప్లస్ rxy 7xy, 7xy మైనస్ 3xy ప్లస్ 4xy ప్లస్ xy 5xy, 5xy మైనస్ 4xy 1xy, 1xy మైనస్ 15xy అంటే
-14xy. ఇప్పుడు y స్క్వేర్ పదాలు చూద్దామా? -2y స్క్వేర్ -2 -3 -5 -5 +5 ఏమవుతుంది? 0xy అవుతుంది. అంటే 0. అంటే మన సమాధానం ఏమవుతుంది? 10x స్క్వేర్ -14xy మన సమాధానం అవుతుంది. కాబట్టి రాద్దామా? 10x స్క్వేర్ -14xy. ఈ విధంగా మనం సూక్ష్మీకరణ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ మరో సమస్య రాద్దామా? m + n × m² - mn + n². ఇది మనం ఇంతకుముందు చేసే సమస్యల మాదిరిగానే ఉంది. చాలా సింపుల్గా ఉంది. కాబట్టి ఇక్కడ సూక్ష్మీకరించడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. మనకు ఒకే లబ్ధం ఇవ్వడం జరిగింది. మొదట ద్విపది, తర్వాత త్రిపది. ద్విపదిని త్రిపది చేత ఏ విధంగా గుణిస్తామో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాం. అంటే ముందుగా m చేత ఈ త్రిపదిని, తర్వాత n చేత ఈ త్రిపదిని గుణిస్తాం. ఓకే. సో ముందు m చేత త్రిపదిని గుణిస్తే చూడండి ఏమొస్తుంది? m × m² - mn + n². అదేవిధంగా +n × m² - mn + n². ఇప్పుడు నేరుగా గుణించేస్తే m × m² m³, అట్లాగే +m × -mn -m²n +m × +n² ఆ విధంగా గుణించేస్తే మొత్తం n × m² m²n +n × -mn -mn × n² +n² × +n +n³. ఇందులో కూడా ఇప్పుడు మనకు సజాతి పదాలు ఏమున్నాయి చూడండి. -m²n +m²n క్యాన్సిల్, అట్లాగే +mn² -mn² క్యాన్సిల్. అంటే మనకు మిగిలేది m³ + n³ మిగులుతుంది. కాబట్టి మన సమాధానం ఏమవుతుంది? m³ -m³ + n³. m³ ఇది +n³. m³ దీన్ని మనం మారుద్దాం. m³ + n³ అవుతుంది. ఓకే. ఇప్పుడు మరొక సమస్య సూక్ష్మీకరించండి. a - 2b + 5c × a - b -a - b - c × 2a + 3c +6a + b × 2c - 3a - 5b. సో ఇప్పుడు కూడా మనకు త్రిపదిని ద్విపది చేత, త్రిపదిని ద్విపది చేత, ద్విపదిని త్రిపది చేత ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా ఇచ్చిన లబ్ధాన్ని రాసుకుందాం. రాసుకొని ఇందులో ఇప్పుడు ఇంకా మరీ నేరుగా ఇందులోని ప్రతి పదాన్ని ఇందులో ప్రతి పదం చేత గుణిస్తూ లబ్ధాల మొత్తాన్ని రాద్దాము. అంటే a × a² ఆ విధంగా రాసుకుంటే చూడండి a × a a × a² వచ్చింది. a × -b + a × b ab వచ్చేసింది. ఇప్పుడు ఇక a తోటి అయిపోయింది. -2b తోటి -2b × +a -2b × a 2ab ఇది వచ్చేసింది. నెక్స్ట్ -2b × -b -2b × b 2b²
అట్లాగే ఇప్పుడు 5c చేద్దాం. 5c ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5c ఇంటూ ఏ 5ac, అట్లాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5c ఇంటూ బి 5bc, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ 2a మైనస్ 2a స్క్వేర్, అట్లాగే మైనస్ ఏ ఇంటూ 3c మైనస్ 3ac, మైనస్ ఏ తోటి అయిపోయింది కదా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి చేత బి ఇంటూ 2ab, అట్లాగే బి ఇంటూ 3c 3bc, అట్లాగే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి చేత సి ఇంటూ 2ac, సి ఇంటూ 3c 3c స్క్వేర్. సో ఇప్పుడు ఇందులో 3 కూడా అయిపోయాయి. నెక్స్ట్ 6a ప్లస్ 6a ఇంటూ 2c 6 ఇంటూ 12 a ఇంటూ c 12ac, అట్లాగే 6a ఇంటూ మైనస్ 3a ప్లస్ 6 ఇంటూ మైనస్ 3 మైనస్ 18 a ఇంటూ a స్క్వేర్ మైనస్ 18a స్క్వేర్, అట్లాగే ప్లస్ 6a ఇంటూ మైనస్ 5b 6 ఇంటూ మైనస్ 5 మైనస్ 30 a ఇంటూ b ab మైనస్ 30 ab, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు బి చేద్దాం. బి ఇంటూ 2c 2bc ప్లస్ బి ఇంటూ మైనస్ 3a మైనస్ 3ab ప్లస్ బి ఇంటూ మైనస్ 5b మైనస్ 5b స్క్వేర్. ఈ విధంగా అన్ని పదాలని కూడా మనం గుణిస్తుంటాము. ఓకే, ఇప్పుడు ఇందులో సజాతి పదాలు ఏమైనా ఉంటే వాటిని సూక్ష్మీకరించుకుంటాం. ముందుగా ఏ స్క్వేర్ పదాలు, ఏ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 18a స్క్వేర్ మైనస్ 19a స్క్వేర్. ఆ విధంగా సజాతి పదాలను సూక్ష్మీకరించుకుంటే మనకు మైనస్ 19a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ఎట్లా వచ్చింది చూడండి, 2b స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్ అంటే మైనస్ 3b స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 3c స్క్వేర్ ఎట్లా వచ్చింది చూడండి, 3c స్క్వేర్ ఇది ఒకటే పదం ఉంది కాబట్టి అది వచ్చేసింది. ఇక ఏబి పదాలు చూడండి, మైనస్ 1ab మైనస్ 2ab మైనస్ 3ab అట్లాగే ప్లస్ 2ab అంటే మైనస్ 1ab మైనస్ 1ab మైనస్ 30ab మైనస్ 31ab మైనస్ 31ab మైనస్ 3ab మైనస్ 34ab. అట్లాగే ఏసీ పదాలు చూడండి, 5ac మైనస్ 3ac 2ac 2ac ప్లస్ 2ac 4ac 4ac ప్లస్ 12ac 16ac వచ్చిందన్నమాట. ఆ విధంగా సూక్ష్మీకరించుకుంటాం. ఇందులో ఇంకొక సమస్య. సో ఇందాకటి మాదిరిగానే నేను లబ్ధాలు తీసుకుంటున్నాను. ప్రతి పదంని ప్రతి పదం చేత గుణిస్తూ లబ్ధాలు రాస్తున్నాను. PQ ఇంటూ PQ P స్క్వేర్ Q స్క్వేర్, PQ ఇంటూ QR PQ స్క్వేర్ R మైనస్ QR ఇంటూ PQ మైనస్ PQ స్క్వేర్ R మైనస్ QR ఇంటూ QR మైనస్ Q స్క్వేర్ R స్క్వేర్. ఆ విధంగా అన్ని పదాలని గురించి రాయడం జరిగింది. దీన్ని సూక్ష్మీకరించిన అనంతరం ఈ విధంగా మనకు దాని సూక్ష్మీకరణ వచ్చేసింది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ సమస్య. 4వ సమస్య చూద్దాం. ఏ కామా బి కామా సిలు ధన వాస్తవ సంఖ్యలు మరియు a ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ అయినా ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ బై ఏబిసి విలువ కనుగొనము. సో దీని సాధన చూద్దాం. ఇక్కడ ఏ ప్లస్ బి ఏబిసిలు ధన వాస్తవ సంఖ్యలు. ఏ ప్లస్ బి మైనస్ సి బై సి, ఏ మైనస్ బి ప్లస్ సి బై బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ, ఈ మూడింటి విలువలు సమానమని ఇచ్చాడు.
అయితే ఇచ్చి a ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ బై ఏబిసి విలువ కనుగొనమనడం జరిగింది. కాబట్టి ఏం చేస్తాం మనం? ఈ 3 సమానమే. కానీ ఎంతకు సమానం మనకు తెలీదు. కాబట్టి ప్రతీది k అనే సంఖ్యకు సమానం అనుకుందాం. 3 కూడా k అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని kకి సమానం చేద్దాం. ముందు a ప్లస్ బి మైనస్ సి బై సిని kకి సమానం చేస్తే ఏమవుతుంది? ముందుగా ఈ బై ఉన్న సిని పక్షాంతరం చెందిస్తే బై సి అటు పోతే ఇంటూ సి అవుతుంది. కాబట్టి a ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ k ఇంటూ సి అంటే ck. ఆ తర్వాత మైనస్ సిని కూడా పక్షాంతరం చెందిద్దాం. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ck మైనస్ సి పక్షాంతరం చెందిస్తే ప్లస్ సి అయింది. ఇప్పుడు ఈ రెండిట్లో సి ఉమ్మడిగా ఉంది కాబట్టి ఉమ్మడిగా ఉన్నదాన్ని మనం భాగార గుణకార సంకలన గుణకార విభాగ న్యాయం ద్వారా ఏబి ప్లస్ ఏసీని ఏ ఇంటూ బి ప్లస్ సిగా రాయొచ్చు. కాబట్టి దాన్ని మనం సిని ఉమ్మడిగా ఉంది కాబట్టి సిని కామన్ తీసి రాస్తే కే ప్లస్ 1. ఇప్పుడు ఈ ఇంటూ సిని పక్షాంతరం చెందిద్దాం. ఏ ప్లస్ బి బై సి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అని వచ్చింది. ఇదే మాదిరిగా మళ్ళీ రెండవ దాన్ని కూడా కేకి సమానం చేసి రాస్తున్నాను నేను. చూడండి ఏ విధంగా వస్తుందో. చూసారు కదా, ఏ ప్లస్ సి బై బి ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1 వచ్చింది. అదేవిధంగా మూడవ దాన్ని కూడా కేకి సమానం చేసి రాస్తే ఏమవుతుందో చూడండి. మూడు ఒకే మాదిరిగా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ వివరించట్లేదు, మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఏ ప్లస్ బి బై సి, ఏ ప్లస్ సి బై బి, బి ప్లస్ సి బై ఏ మూడింటి విలువలు కూడా కే ప్లస్ 1కి సమానం అయ్యాయి. ఇప్పుడు ఈ 3 సమీకరణాన్ని గుణిస్తే ఏమవుతుంది అంటే గుణించేటప్పుడు ఎడమ ఈజ్ ఈక్వల్ టు గుర్తుకు ఎడమ వైపువి ఒకవైపు గుణించుకోవాలి, అట్లాగే కుడివైపువి ఒకవైపు గుణించుకోవాలి. ఆ విధంగా ఏ ప్లస్ బి బై సి ఇంటూ ఏ ప్లస్ సి బై బి ఇంటూ బి ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1. అంటే మొత్తం మీద ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ బై ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు? కే ప్లస్ 1 హోల్ క్యూబ్ అయ్యింది. కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 3 సార్లు గుణిస్తున్నాం కాబట్టి కే ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వ సమీకరణం అంటే ఏంటి, కొన్ని ప్రామాణిక సర్వ సమీకరణాల గురించి తెలుసుకుందాం. సర్వ సమీకరణం అంటే ఒక సమీకరణం యొక్క విలువ దాని చరరాశులలో ఏ విలువను ప్రతిక్షేపించినా అది సత్యమే అయితే, ఆ సమీకరణం సత్యమే అయితే ఆ సమీకరణాన్ని సర్వ సమీకరణం అంటాం. అంటే ఏంటి, ఒక సమీకరణం యొక్క చరరాశి స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినా ఆ సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని సర్వ సమీకరణం అంటారు. కేవలం కొన్ని విలువలకు మాత్రమే సత్యమైతే దాని సమీకరణం అని మాత్రమే అంటారు. సర్వ సమీకరణానికి తేడా ఏంది? చరరాశి స్థానంలో ఏ విలువ ప్రతిక్షేపించినా సమీకరణం సత్యమైతే అది సర్వ సమీకరణం. కేవలం కొన్ని విలువలకు మాత్రమే సత్యమైతే అది సమీకరణం. సర్వ సమీకరణం రాసేటప్పుడు LHS RHS ల మధ్య మనం మామూలుగా సమీకరణానికి అయితే ఈజ్ ఈక్వల్ టు వాడతాం. ఇదేమో 3 గీతలు అంటే ఈక్వలెంట్ టు అని వాడతాం. ఉదాహరణకు ఇది తీద్దాం. a ఇంటూ a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2a అనే సమీకరణం ఏ యొక్క అన్ని విలువలకు సత్యం కాబట్టి ఇది ఒక సర్వ సమీకరణం. ఏ విధంగా సత్యం అవుతుంది చూద్దామా. ఉదాహరణకు LHS తీసుకుందాం. ఇక్కడ LHS ఏంటి? ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a ప్లస్ 2. ఇందులో ఏ బదులు మీ ఇష్టం వచ్చిన విలువ రాయండి. ఉదాహరణకు నేను 5 రాస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ 5 ప్లస్ 2 అంటే 5 ఇంటూ 7 5 ఏళ్ళ 35 అయింది. ఇప్పుడు RHS లో కూడా
ఏ బదులు 5 రాద్దాం. 5 స్క్వేర్ ప్లస్ 2a అంటే 2 ఇంటూ 5. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 5ల 10. 25 ప్లస్ 10 35. LHS విలువ RHS విలువ సమానమైంది. ఈ విధంగా మీ ఇదొక్కటే కాదు. a యొక్క ఏ విలువ తీసుకున్నా కూడా a ఇంటూ a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2a అనేది సత్యమవుతుంది. కాబట్టి ఈ a స్క్వేర్ a ఇంటూ a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2a అనేది ఒక సర్వ సమీకరణం అవుతుంది. ఓకే, ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. a స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. a స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణం a ఈజ్ ఈక్వల్ టు -2, 2 అనే 2 విలువలకు మాత్రమే సత్యం. కాబట్టి ఇదేమవుతుంది, ఒక సమీకరణం మాత్రమే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రామాణిక సర్వ సమీకరణాలు తెలుసుకుందాం. ముందుగా a ప్లస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది, a ప్లస్ బిని 2 సార్లు గుణిస్తున్నాం. a ప్లస్ b ఇంటూ a ప్లస్ బి. దాన్ని గుణిస్తే మనం ఏ విధంగా ద్విపదిని ద్విపది చేత గుణించే ప్రకారంగా గుణిస్తే a స్క్వేర్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b ఇంటూ a ab ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ b b స్క్వేర్. ఇక్కడ ఏబీలు సజాతి పదాలు కాబట్టి సూక్ష్మీకరించి తీసుకుంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనేది ఏబీల యొక్క అన్ని విలువలకు ఎల్లవేళలా సమానం. కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనేది ఒక సర్వ సమీకరణం అవుతుంది. ఇది చాలా 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 ముఖ్యమైన సర్వ సమీకరణం. కాబట్టి మీరందరూ దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొకటి a మైనస్ b హోల్ స్క్వేర్ చేస్తే అదేవిధంగా ఏమొస్తుంది అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన సర్వ సమీకరణం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అదేవిధంగా a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఈ లబ్ధాన్ని చేస్తే మనకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. కాబట్టి మరొక సర్వ సమీకరణం a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఆ తర్వాత మరొకటి x ప్లస్ a ఇంటూ x ప్లస్ b, దీన్ని సూక్ష్మీకరిస్తే x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab వస్తుంది. సో ఇది మరి యొక్క సర్వ సమీకరణం. ఈ విధంగా 4 సర్వ సమీకరణాలు ఉన్నాయి. ఈ 4 సర్వ సమీకరణాలు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి సర్వ సమీకరణాలు. వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటేనే మనకు తదుపరి అభ్యాసంలో సమస్యలు ప్రారంభించవచ్చు. కాబట్టి ముందుగా వీటిని గుర్తుపెట్టుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ క్లాస్లో మీరు ఈ సర్వ సమీకరణాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.